ఫిబ్రవరి 9న లోక్సభ రద్దు కాబోతా ఉంది. అదే ఆఖరి రోజు. 9 తర్వాత ఏ రోజైనా కూడా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం కనపడుతూ ఉంది. 2019 కంటే ఈసారి ఒక నెల రోజుల ముందుగానే సార్వత్రిక ఎన్నికలు, దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్లోను, ఒరిస్సాలోను, అరుణాచల్ ప్రదేశ్లో శాసనసభ ఎన్నికలు కూడా జరగబోతా ఉన్నాయి. ఇటువంటి తరుణంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఒక జాబితాని 11 పార్లమెంటు స్థానాలకు ఒక జాబితాని సిద్ధం చేసి ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిటీకి పంపించడం జరిగింది. కేంద్ర ఎన్నికల కమిటీ త్వరలో మొదటి జాబితాని పరిశీలించి ఆ జాబితా విడుదల చేయబోతా ఉంది. ఈ 11 నియోజకవర్గాలు తెలంగాణ నుంచి బీజేపీ రాష్ట్ర శాఖ, రాష్ట్ర పరిశీలకులు, పర్యవేక్షకులు సునీల్ బన్సల్, అలాగే డాక్టర్ కె లక్ష్మణ్, ఆయన ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడు, కేంద్ర పార్లమెంటరీ బోర్డు మెంబరు, కేంద్ర ఎన్నికల సంఘం సభ్యుడు, జాతీయ ఓబీసీ మోర్చాకి జాతీయ అధ్యక్షుడు, అలాగే జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటెల రాజేందర్, వీళ్ళందరూ కలిసి ఒక జాబితా తయారు చేసి పంపించారు. ఏ 11 పంపించారు? ముందు సిట్టింగుల గురించి మనం పరిశీలిస్తే సిట్టింగులు 4 ఉన్నాయి. 4లో 3కి కొనసాగింపు. సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి మళ్ళీ పోటీ చేయబోతున్నాడు. కరీంనగర్లో మళ్ళీ బండి సంజయ్ పోటీ చేయబోతున్నాడు. అట్లాగే నిజామాబాద్లో ధర్మపురి అరవింద్ పోటీ చేయబోతున్నాడు. 4వ సిట్టింగ్ అక్కడ ఆదిలాబాద్ సోయం బాపురావు ఉన్నాడు. సోయం బాపురావు విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఆయన బదులుగా కొత్త వ్యక్తిని పంపుదామనే ఆలోచన ఉంది. విశేషం ఏంటంటే ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాల్లో 4 నియోజకవర్గాల్లో బీజేపీ అధికారం చేజిక్కించుకుంది. 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ 4 ఎమ్మెల్యేల అభిప్రాయం కూడా తీసుకున్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గ శాసనసభ్యుడు పాయల్ శంకర్, సిరిపూర్ కాగజ్ నగర్ శాసనసభ్యుడు డాక్టర్ హరీష్, అలాగే ముధోల్ నియోజకవర్గ శాసనసభ్యుడు రామారావు, నిర్మల్ నియోజకవర్గ శాసనసభ్యుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఈ 4 అభిప్రాయం తీసుకుంటే వాళ్ళు అంత అనుకూలంగా లేరు సోయం బాపురావును కొనసాగించడానికి. అందుకని మార్పు తప్పదు. ఎందుకంటే వాళ్ళు ప్రజల నుంచి గెలిచి వచ్చి ఇంత బలంగా ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో 100కి 100 బీజేపీ గెలిచే సీట్ ఏదంటే ఆదిలాబాద్. ఈ మార్పు జరిగినప్పుడు ఎవరికి అవకాశం ఉండొచ్చు అంటే అక్కడ గతంలో తెలుగుదేశం పార్టీ తరపున లోక్సభ సభ్యుడిగా గెలిచి ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన రమేష్ రాథోడ్ అంతకుముందు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి జిల్లా పరిషత్ చైర్మన్గా కూడా పనిచేశాడు. ఆయన పేరు పరిశీలనలో ఉంది. అలాగే రాథోడ్ బాబురావు, ఈయన పేరు కూడా పరిశీలనలో ఉంది. వీళ్ళల్లో రమేష్ రాథోడ్కి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు సమాచారం ఉంది. ఇక 4 తర్వాత చేవెళ్లలో కొండా విశ్వేశ్వరరెడ్డి ఖరారు. ఎందుకంటే ఆయన గతంలో ఇదే నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ లోక్సభ సభ్యుడిగా గెలిచి పనిచేశాడు. తదుపరి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన స్వల్ప ఓట్ల తేడాతోనే ఓటమి చెందాడు. ఇక మహబూబ్ నగర్ అక్కడ డికే అరుణ, జితేందర్ రెడ్డి 2 పేర్లు ప్రతిపాదించారు. మెదక్కి రఘునందన్ రావు ఒకే పేరు.
మాజీ ఎమ్మెల్యే, గతంలో కూడా ఈ లోక్సభ నుంచి పోటీ చేశాడు. రఘునందరావు పేరు. భువనగిరి ఒకసారి టీఆర్ఎస్ పార్టీ తరపున ఎంపీగా పనిచేసిన డాక్టర్ బూరా నర్సయ్య గౌడ్. ఈ భువనగిరి నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గం అధికంగా ఉన్నారు. దాంట్లో కూడా గౌడ్ సామాజిక వర్గం అధికంగా ఉండటం వల్ల బూరా నర్సయ్య గౌడ్ ఏకాభిప్రాయం. మల్కాజ్గిరి నుంచి ఈటెల రాజేందర్, ఆయన తన యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోబోతా ఉన్నాడు. ఆయన పేరు కూడా ప్రతిపాదించారు. జహీరాబాద్, అక్కడ 2 సార్లు టీఆర్ఎస్ బీఆర్ఎస్ తరఫున గెలిచిన బీబీ పాటిల్, ఆయన పార్టీ మారి బీజేపీలో చేరాలనే ఆలోచన ఉంది. ఆయన పార్టీ మారి బీజేపీలో చేరితే బీబీ పాటిల్కి సీట్ ఇస్తారు. లేదా టైగర్ నరేంద్ర కుమారుడు, ఆయన తెలంగాణ రాష్ట్ర ఓబీసీ మోర్చా చైర్మన్గా 3 ఏళ్ల పాటు బాధ్యతలు నిర్వహించాడు. ఈ మధ్యనే ఆయన మాజీ చైర్మన్ అయ్యాడు. విశేషం ఏంటంటే గతంలో 2009 ముందు టైగర్ నరేంద్ర ఎంపీగా పనిచేసినప్పుడు జహీరాబాద్ లోక్సభ లేదు. ప్రస్తుతం జహీరాబాద్ పార్లమెంటులో ఉన్న 5 అసెంబ్లీ సెగ్మెంట్లు అప్పట్లో మెదక్లో ఉండేవి. టైగర్ నరేంద్ర వెంట ఆలే భాస్కర్ వెన్నంటి ఉండి ఆ నియోజకవర్గాలతో అతను టచ్లో ఉండటం అతనికి కలిసి వచ్చే అంశం. ఇంకా హైదరాబాదులో పోటీ ఎంఐఎంకి బీజేపీకే. ఈ బీఆర్ఎస్ పార్టీ నామకే వాస్తే అభ్యర్థిని పెడుతుంది, అది లాలోచినే. కాంగ్రెస్ పార్టీ కూడా చాలా బలహీనంగా ఉంది. గత ఎన్నికల్లో హోరాహోరీ డి అంటే డి చక్కటి పోటీ ఇవ్వగలిగిన అభ్యర్థి డాక్టర్ భగవంతరావు. ఈయన భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి, సీనియర్ ఆయుర్వేద వైద్య నిపుణుడు. ఈ 11 నియోజకవర్గాలకు పేర్లు ప్రతిపాదించి ఢిల్లీకి పంపించారు. ఇంకా 6 నియోజకవర్గాల్లో, ఈ 6 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నుంచి కానీ బీఆర్ఎస్ నుంచి కానీ సిట్టింగ్ ఎంపీలు కానీ ముఖ్య నాయకులు ఎవరైనా బలంగా ఉండి గెలుపు గుర్రాలు ఇతర పార్టీల నుంచి వస్తే వాళ్లను చేర్చుకుందామనే ఆలోచనలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆలోచిస్తూ ఉంది. ఒకటి ఖమ్మంలో కూడా కాంగ్రెస్ నుంచి కానీ బీఆర్ఎస్ నుంచి ఎవరైనా చేరతారా అని ఆలోచన ఉంది. 2 నల్గొండలో కొత్త నాయకులు ఎవరూ లేకపోతే భువనగిరి అసెంబ్లీ పోటీ చేసి ఓడిపోయిన గూడూరు నారాయణ రెడ్డి, ఆయన చలనచిత్ర రంగంలో కూడా ప్రవేశం ఉంది, ఆయన సినీ నిర్మాత కూడా. ఇక 3 మహబూబాబాద్ నుంచి కూడా గిరిజన నాయకుడు, బలమైన నాయకుడు ఎవరైనా ఇతర పార్టీల నుంచి వస్తే వారికి ఇవ్వాలని ఆలోచనలో ఉన్నారు. ఇక 4 వరంగల్లో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే గుండా పసునూరి దయాకర్కి బీఆర్ఎస్ పార్టీ సీటు తిరస్కరించి అక్కడుండే ఓడిపోయిన ఆరూరి రమేష్కి ఇవ్వాలని ఆలోచనలో ఉన్నారు. ఆరూరి రమేష్కి సీట్ ఇస్తే పసునూరి దయాకర్ పార్టీ మారి బీజేపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న దయాకర్ పోటీ చేసే అవకాశం ఉంది.